ఏప్రిల్ 12, 2013. అదొక ఉదయం. భారత్ నేపాల్ సరిహద్దు సమీపంలో అంతా చాలా సాధారణంగా అనిపించింది. ప్రజలు ఎప్పట్లాగే రాకపోకలు సాగిస్తున్నారు. చిన్న వ్యాపారులు తమ సరుకులతో సరిహద్దు దాటుతున్నారు. భద్రతా తనిఖీలు యథావిధిగా జరుగుతున్నాయి. కొందరు తొందరలో ఉంటే మరికొందరు నిదానంగా కబుర్లు చెప్పుకుంటూ కదులుతున్నారు. అంతా సాధారణంగా, పూర్తి ప్రశాంతంగా ఉంది. కానీ ఆ జనసమూహంలో ఇతరులందరిలా లేని ఒక వ్యక్తి ఉన్నాడు. అతని సంచిలో బట్టలు, ఆహారం ఏమీ లేవు. కానీ కొన్ని గంటల్లోనే భారత భద్రతా సంస్థలను కుదిపేసే ఒక వస్తువు ఉంది. ఎస్ఎస్బి సైనికులు ఆ సంచిని తెరవగానే అప్పుడే ముద్రించిన 500, 1000 రూపాయల నోట్లు బయటకు వచ్చాయి. అవి ఆర్బీఐ నుండి అప్పుడే జారీ చేసినట్ట నిజమైనవిగా ఉన్నాయి. కానీ అవి నిజమైనవి కావు. అవి నకిలీ నోట్లు. ఇవి చిన్న మొత్తం కాదు. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను లోపలి నుండి నెమ్మదిగా దెబ్బతీయడానికి అల్లుతున్న ఒక వల. ఆపరేషన్ ఫేక్ నోట్ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ రోజు అరెస్టు అయిన వ్యక్తి కేవలం ఒక మనిషి కాదు. భారతదేశానికి వెలుపల పనిచేస్తూ నకిలీ కరెన్సీతో భారతదేశాన్ని ముంచెత్తుతున్న ఒక నెట్వర్క్కు సంబంధించిన కీలకమైన ఆధారం అతను. దర్యాప్తు ప్రారంభమైంది. ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి మొదట ఏమీ చెప్పడానికి నిరాకరించాడు. కానీ ఒత్తిడి పెరగగానే అసలు కథ బయటపడటం ప్రారంభమైంది. ఈ నోట్లు నేపాల్ నుండి వచ్చాయని అతను వెల్లడించాడు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే, నేపాల్ ఎందుకు? నేపాల్ భారతదేశాలకు బహిరంగ సరిహద్దు ఉంది. 2 దేశాల పౌరులు వీసాలు లేకుండా ప్రయాణించవచ్చు. ఇది అతిపెద్ద బలహీనత. దీనిని ఈ నెట్వర్క్ మొత్తం తమకు అనుకూలంగా వాడుకుంది. దర్యాప్తు సంస్థలు ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఇది చిన్న తరహా స్మగ్లింగ్ కార్యకలాపం కాదని, ఇది చక్కగా ప్రణాళికాబద్ధంగా జరిగిన ఆపరేషన్ అని కనుగొన్నాయి. ఈ నెట్వర్క్ వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. వారి లక్ష్యం స్పష్టం: భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించడం, నకిలీ కరెన్సీతో మార్కెట్ను ముంచెత్తడం మరియు క్రమంగా వ్యవస్థను బలహీనపరచడం. కానీ ప్రశ్న ఏమిటంటే, ఈ నోట్లను ఎక్కడ ముద్రిస్తున్నారు? దర్యాప్తు ముందుకు సాగింది మరియు దృష్టి నేపాల్లోని నిర్దిష్ట ప్రాంతాలకు, ముఖ్యంగా ఖాట్మండు మరియు దాని పరిసరాలకు మారింది. ముద్రణా కేంద్రాలు అధిక నాణ్యత గల నకిలీ నోట్లను ఉత్పత్తి చేస్తున్నాయని కనుగొనబడింది. ఇవి సాధారణ ప్రింటర్లపై ముద్రించిన నోట్లు కావు. ఈ నోట్లు అసలైన భారతీయ కరెన్సీలో ఉండే అన్ని భద్రతా లక్షణాలను అనుకరించడానికి ప్రయత్నించాయి. దీనివల్ల అవి సులభంగా చలామణీలోకి వచ్చాయి. అసలైన నోట్లకు, నకిలీ నోట్లకు మధ్య తేడాను గుర్తించడం సామాన్యులకు దాదాపు అసాధ్యమైంది. భారతీయ ఏజెన్సీలు ఇప్పుడు 2 ప్రధాన సవాళ్లను ఎదుర్కొన్నాయి. మొదటిది ఈ మొత్తం నెట్వర్క్ను అర్థం చేసుకోవడం, రెండవది దానిని నిర్మూలించడం. ఇంతలో అనేక ఇతర ప్రాంతాల నుండి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడం ప్రారంభమైంది. ఈ నోట్లు దాదాపు ప్రతి ప్రధాన నగరానికి, ఢిల్లీ, ముంబై, పాట్నా, లక్నో చేరాయి. ప్రతిసారి ఒకే విధమైన పద్ధతి గమనించబడింది. ఆ నోట్లు నేపాల్ సరిహద్దు నుండి భారతదేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత చిన్న వాహకాల ద్వారా వివిధ నగరాలకు పంపబడతాయి. ఈ వాహకాలు సాధారణ ప్రజలే. వారికి కూడా పూర్తి నిజం తెలిసి ఉండకపోవచ్చు. ఇది పంపిణీ చేయాల్సిన సరుకు అని, దానికి బదులుగా వారికి డబ్బు ఇస్తారని మాత్రమే వారికి చెప్పబడింది. క్రమంగా ఈ విషయం ఎన్ఐఏ మరియు ఐబీ దృష్టికి చేరింది. ఇది కేవలం స్మగ్లింగ్ కేసు మాత్రమే కాదు, ఇది జాతీయ భద్రతా సమస్యగా మారింది. సమావేశాలు ప్రారంభమయ్యాయి. వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం పెరిగింది. నేపాల్ ఏజెన్సీలను కూడా సంప్రదించడం జరిగింది. భారతదేశం ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వానికి తెలియజేసి వారి సహకారాన్ని కోరింది. ఇది భారతదేశానికి ముప్పు మాత్రమే కాకుండా ఒక పెద్ద అక్రమ నెట్వర్క్ కోసం నేపాల్ భూభాగాన్ని ఉపయోగిస్తున్నందున నేపాల్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన అరెస్టులు జరిగాయి. ఒక పేరు పదే వినిపించింది: భారతదేశంలో ఈ నెట్వర్క్ను నడుపుతున్న నేపాల్లో ఉన్న వ్యక్తులు. ఈ మొత్తం ఆపరేషన్లో అనేక అంచెలున్నాయని దర్యాప్తులో వెల్లడైంది. అగ్రస్థానంలో నిధులు, ప్రణాళికలను నిర్వహించేవారున్నారు. వారి క్రింద నోట్ల ముద్రణ, కదలికలను పర్యవేక్షించే ఆపరేటర్లున్నారు. ఇక అట్టడుగున ఈ నోట్లను భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసే వాహకులున్నారు. ప్రతి అంచె ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నప్పటికీ విభిన్నంగా ఉంది. తద్వారా ఒకరు పట్టుబడితే మొత్తం నెట్వర్క్ వెంటనే బయటపడకుండా ఉంటుంది. ఇది ఆ ఆపరేషన్ యొక్క అత్యంత కుయుక్తితో కూడిన వ్యూహం. అయితే భారత ఏజెన్సీలు ఇప్పుడు పూర్తి స్థాయిలో చురుకుగా ఉన్నాయి. ఈ నెట్వర్క్ను నిర్మూలించడానికి వారు ఒక ప్రణాళికను రూపొందించారు. మొదటగా సరిహద్దు నిఘాను పెంచారు. ప్రతి అనుమానాస్పద కదలికను పర్యవేక్షించాలని ఎస్ఎస్బి మరియు ఇతర భద్రతా దళాలకు నిర్దిష్ట సూచనలిచ్చారు.
రెండవది, నిఘా సమాచారాన్ని వేగంగా పంచుకున్నారు. అందిన సమాచారాన్ని వెంటనే సంబంధిత ఏజెన్సీలన్నింటికీ అందజేశారు. మూడవదిగా, రహస్య కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. లోపలి సమాచారాన్ని రాబట్టడానికి ఆ నెట్వర్క్లోకి చొరబడే బాధ్యతను కొంతమంది ఏజెంట్లకు అప్పగించారు. ఇక్కడి కథ అసలైన మలుపు తీసుకుంటుంది. ఇది కేవలం బయటి నుండి గమనించడం మాత్రమే కాకుండా నెట్వర్క్ను లోపలి నుండి అర్థం చేసుకునే ప్రయత్నంగా మారింది. ఆపరేషన్ కొనసాగుతున్న కొద్దీ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలు వెలుగులోకి రావడం ప్రారంభించాయి. కొన్ని సందర్భాల్లో వాయు మార్గాలను కూడా ఉపయోగిస్తున్నారని నివేదికలు సూచించాయి. నకిలీ నోట్లు మొదట ఇతర దేశాల నుండి నేపాల్కు చేరుకుని ఆ తర్వాత భూమార్గం ద్వారా భారతదేశంలోకి తీసుకురాబడేవి. అంటే ఈ నెట్వర్క్ కేవలం 2 దేశాలకు మాత్రమే విస్తరించిందని అర్థం. అది పరిమితమైనది కాదు, కానీ దాని పరిధి మరింత విస్తృతమైనది. పరిస్థితి ఇప్పుడు తీవ్రమైంది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని ఉన్నత స్థాయిలో ప్రస్తావించింది. ఈ నెట్వర్క్ను ఏ ఖర్చుకైనా సరే నిర్మూలించడానికి భద్రతా సంస్థలకు పూర్తి అధికారం ఇవ్వబడింది. కానీ దర్యాప్తు సాగుతున్న కొద్దీ ఆ నెట్వర్క్ అంతే వేగంగా తన పద్ధతులను మార్చుకుంటూ ఉంది. కొత్త మార్గాలు, కొత్త వ్యక్తులు, కొత్త పద్ధతులు. ఏజెన్సీలు ఒక అడుగు ముందుకు వేసిన ప్రతిసారి ఆ నెట్వర్క్ కూడా తనను తాను మార్చుకునేది. అందుకే ఈ పోరాటం సులభం కాదు. కానీ ఒక విషయం స్పష్టమైంది. ఇది కేవలం నకిలీ కరెన్సీకి సంబంధించిన కథ మాత్రమే కాదు. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ భద్రత ప్రమాదంలో ఉన్న యుద్ధంగా మారింది. మరియు ఈ యుద్ధంలో తదుపరి అడుగు మరింత ప్రమాదకరంగా ఉండబోతోంది. ఎందుకంటే వెలుగులోకి రాబోతున్న సమాచారం ఈ మొత్తం ఆపరేషన్ను ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. మరియు బహుశా ఇది ఆపరేషన్ ఫేక్ నోట్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించిన మలుపు కావచ్చు. దర్యాప్తు సాగుతున్న కొద్దీ చిత్రం మరింత స్పష్టమైంది. ఇప్పుడు ఇది కేవలం సరిహద్దు దాటి వస్తున్న నకిలీ కరెన్సీ కేసు మాత్రమే కాదు, బహుళ దేశాలకు విస్తరించి ఉన్న ఒక వ్యవస్థీకృత నెట్వర్క్. విచారణలు, కాల్ వివరాలు మరియు నిఘా సమాచారాన్ని కలిపి ఏజెన్సీలు ఒక నమూనాను గుర్తించడం ప్రారంభించారు. ప్రతి రవాణాదారుడు, ప్రతి డెలివరీ, ప్రతి మొత్తం, ప్రతిదీ ఒక పక్కా వ్యవస్థ ప్రకారమే నడిచింది. ఏది ఆకస్మికంగా లేదా ప్రణాళిక లేకుండా జరగలేదు. అరెస్ట్ అయిన వారిలో కొందరు నేపాల్లోని ఆపరేటర్లతో తమకు ప్రత్యక్ష సంబంధం ఉన్న పేర్లను వెల్లడించారు. ఈ వ్యక్తులు కాఠ్మండూలో నివసించినప్పటికీ వారి నెట్వర్క్ భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరించి ఉంది. నకిలీ కరెన్సీని సరఫరా చేసే వారితో ఈ ఆపరేటర్లకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పుడు ఏజెన్సీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ మొత్తం నెట్వర్క్కు సూత్రధారి ఎవరు? చాలా నెలల దర్యాప్తు తర్వాత ఈ కేసుకు ఇంతకుముందు నేరుగా సంబంధం లేని కొన్ని పేర్లు వెలుగులోకి వచ్చాయి. కానీ క్రమంగా వారి సంబంధాలు బయటపడటం ప్రారంభించాయి. ఈ వ్యక్తులలో కొందరు గతంలో హవాలా మరియు స్మగ్లింగ్ కార్యకలాపాలలో పాల్పంచుకున్నారు. నకిలీ కరెన్సీ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడానికి వారు తమకున్న నెట్వర్క్లను ఉపయోగించుకున్నారు. ఇక్కడ మరో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని సందర్భాల్లో నకిలీ నోట్ల నాణ్యత ఎంత ఎక్కువగా ఉందంటే అవి బ్యాంకింగ్ వ్యవస్థ వరకు చేరాయి. దీని అర్థం పరిస్థితి వీధులకు లేదా మార్కెట్లకు మాత్రమే పరిమితం కాలేదు, వ్యవస్థలోకి చొచ్చుకుపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో భారత ఏజెన్సీలు నేపాల్ సహకారంతో భారీ ఆపరేషన్లకు ప్రణాళిక రచించారు. వారు కాఠ్మండూలోని అనుమానాస్పద ప్రదేశాలను పర్యవేక్షించడం ప్రారంభించారు. స్థానిక ఏజెన్సీల సహకారంతో దాడులకు సన్నాహాలు జరిగాయి. ఆ తర్వాత ఒకరోజు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చర్య జరిగింది. నేపాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు మరియు కొన్ని ప్రదేశాల నుండి నకిలీ నోట్లను తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలు, పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అన్ని వివరాలు అధికారికంగా విడుదల చేయనప్పటికీ ఆ నెట్వర్క్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని స్పష్టమైంది. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఏకకాల చర్యలను ముమ్మరం చేశారు. ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల్లో ఏకకాల దాడులు నిర్వహించారు. పలువురు క్యారియర్లు, స్థానిక హ్యాండలర్లను అరెస్టు చేశారు. ఈ మొత్తం నెట్వర్క్ కేవలం డబ్బు సంపాదించాలని దురాశతోనే నడపబడలేదని, కొన్ని సందర్భాల్లో వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద నిధుల సమీకరణకు సంబంధించిన కోణాలు కూడా పరిశీలనలోకి వచ్చాయని దర్యాప్తులో వెల్లడైంది. దీని అర్థం నకిలీ నోట్లు ఆర్థిక నష్టాలను కలిగించడమే కాకుండా భద్రతాపరమైన ముప్పును కూడా కలిగిస్తున్నాయని. అందుకే ఈ మొత్తం ఆపరేషన్కు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రభుత్వ స్థాయిలో కూడా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా భారత్ నేపాల్ సరిహద్దు వెంబడి సరిహద్దు భద్రతను పటిష్టం చేశారు. నకిలీ నోట్లను గుర్తించడానికి కొత్త పద్ధతులను అవలంబించాలని బ్యాంకింగ్ వ్యవస్థను కూడా అప్రమత్తం చేశారు.
సాధారణ ప్రజలు వాటిని గుర్తించడంలో సహాయపడటానికి ఆర్బీఐ మరియు ఇతర సంస్థలు కూడా అవగాహన ప్రచారాలను ప్రారంభించాయి. కానీ ఈ కథలో మరో పెద్ద మలుపు 2016లో వచ్చింది. భారత ప్రభుత్వం అకస్మాత్తుగా పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది. పాత 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. ఈ ప్రభుత్వ నిర్ణయానికి అనేక కారణాలు పేర్కొనబడ్డాయి. వాటిలో ఒకటి నకిలీ కరెన్సీ నెట్వర్క్ను దెబ్బతీయడం. పెద్ద నోట్ల రద్దు ఈ నెట్వర్క్కు గణనీయమైన దెబ్బ కొట్టింది. అప్పటికీ చలామణిలో ఉన్న నకిలీ నోట్లు అకస్మాత్తుగా విలువ కోల్పోయాయి మరియు సరఫరా మార్గాలు కుప్పకూలడం ప్రారంభించాయి. కొత్త నోట్లను నకిలీ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని నివేదికలు వస్తున్నప్పటికీ అవి మునుపటిలా ప్రభావవంతంగా లేవు. ఆపరేషన్ ఫేక్ నోట్ కేసు మొత్తం ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఆధునిక కాలంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే జరగవు. కొన్నిసార్లు ఈ యుద్ధాలు ఆర్థిక వ్యవస్థలోనే నిశ్శబ్దంగా జరుగుతాయి. ఇక్కడ కాగితపు డబ్బే ఆయుధంగా, దేశ స్థిరత్వం మరియు విశ్వాసమే లక్ష్యంగా ఉంటాయి. ఈ ఆపరేషన్లో అన్ని ఏజెన్సీలు కలిసి పనిచేశాయి. ఈ కేసులో భారత్, నేపాల్ మధ్య సహకారం కూడా కీలక పాత్ర పోషించింది. అనేక అరెస్టులు జరిగాయి, ఎన్నో నెట్వర్క్లు నిర్వీర్యమయ్యాయి. కానీ అలాంటి ముప్పులు ఎప్పటికీ పూర్తిగా అదృశ్యం కావనేది కూడా నిజం. అవి కాలక్రమేణా రూపాంతరం చెందుతాయి. ఈరోజు కూడా మీ చేతిలో ఒక నోటు ఉన్నప్పుడు దాని వెనక ఉన్న పెద్ద కథను మీరు గ్రహించలేకపోవచ్చు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నెట్వర్క్ మీ వద్దకు చేరిన నోటును నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. మీ చేతిలో ఉన్న నోటు నకిలీదని తేలితే మీరేం చేస్తారో ఊహించుకోండి. మీరెప్పుడైనా నకిలీ నోటును చూసారా లేదా ఇలాంటి సంఘటనను ఎదుర్కొన్నారా? మీరు దీన్ని గమనించారా? దయచేసి కింద కామెంట్లలో నాకు తెలియచేయండి. నేను ప్రతి కామెంట్ను చదువుతాను. ఈ కథ మిమ్మల్ని ఒక్క క్షణం పాటైనా ఆలోచింపజేస్తే దాన్ని వదిలిపెట్టకండి. తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి బెదిరింపులు ఇప్పటికీ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్లలో నాకు తెలియచేయండి. మరియు మీరు నిజాన్ని లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాతి కథ కేవలం సమాచారాన్ని మాత్రమే అందించదు, అది మీ దృక్పథాన్ని మారుస్తుంది. ధన్యవాదాలు.